Yeah, hi, Sundara Reddy from RCB Technologies. సో కరెంట్ మార్కెట్ కండిషన్లో అందరూ రిసెషన్స్ అని అంటున్నారు. మార్కెట్స్ ఏమో ఏ రోజుకి ఆ రోజు డ్రాప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కండిషన్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ గోల్డ్ రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చాలామంది ఎదురు అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. సో హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ ఒక 10-12% కన్నా ఎక్కువ రావండి. సో మీరు గోల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి సేఫ్టీ, అంటే మిగతా అసెట్స్తో పోల్చుకుంటే డెఫినెట్గా సేఫ్టీ ఉన్న అసెట్ క్లాస్ ఇది. బట్ అట్ ద సేమ్ టైం మీకు రేట్ ఆఫ్ రిటర్న్ 10-12% వస్తుంది. ఒకవేళ మీరు కనుక 10-12% రేట్ ఆఫ్ రిటర్న్ సరిపోతుంది, సేఫ్టీ కావాలి ప్రస్తుతం కండిషన్లో అనుకున్నప్పుడు డెఫినెట్గా గోల్డ్ని మీరు కన్సిడర్ చేయొచ్చండి. డెఫినెట్గా గోల్డ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. యూజువల్గా గోల్డ్ రేట్ డబల్ అవడానికి 8-10 ఇయర్స్ పడుతుందండి. గోల్డ్ రేటు డబల్ అవడానికి 8-10 ఇయర్స్ టైం పడుతుంది. ఓకే, సో దానికి ఇండస్ట్రియల్ యూటిలిటీ తప్ప ఇండస్ట్రియల్ యూటిలిటీ పెద్దగా ఉండదండి, జస్ట్ బిలీఫ్ అంతే. ఈ కరెన్సీ అయినా ఈ గోల్డ్ అయినా దానికి వాల్యూ ఎలా క్రియేట్ అవుతుందంటే జస్ట్ ఇన్వెస్టర్స్ బిలీఫ్ తప్ప ఇండస్ట్రియల్ యూటిలిటీ పెద్దగా ఏమి ఉండదండి. అందుకని ఎప్పుడైనా నిజంగా రిసెషన్ కనుక వస్తే డెఫినెట్గా గోల్డ్ వర్త్ అనమాట. రిసెషన్ కనుక రాకపోతే గోల్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ 10-12% వస్తుంది. సో హిస్టారికల్గా మనం చూసామనుకుంటే యావరేజ్ మీద డెకెడ్కి గోల్డ్ డెఫినెట్గా డబల్ అవుతూ ఉందండి. సో సేఫ్టీ 100% ఉంటుంది వాటికి, మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. ప్లస్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇయర్లీ యావరేజ్ మీద 10% పెట్టేసుకోవచ్చు. సో మీకు కనుక 10-12% ప్లస్ సేఫ్టీ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కన్సిడర్ చేయండి గోల్డ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. రెండోది, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డెఫినెట్గా ఫిజికల్ గోల్డ్ ఖచ్చితంగా కాదండి. ఫిజికల్ గోల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆర్నమెంట్ రూపంలో ఉన్నప్పుడే దాంట్లో తరుగుదల ఉంటుంది అండ్ థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సోషల్లో ఏదో డిగ్నిటీ కోసం ఒక ఆర్నమెంట్ లాగా మీకు యూజ్ అవుతుందేమో కానీ ఈ థెఫ్ట్ వీటన్నిటికి ఉంటుంది. ప్లస్ ఆర్నమెంట్ చేసినప్పుడల్లా జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి వల్ల అది అంత ఇన్వెస్ట్మెంట్ కింద పనికిరాదు, అది ఆర్నమెంట్ రూపంలో ఉంటే. దాని బదులు గోల్డ్ బాండ్స్ ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇయర్లీ 2.5% వడ్డీ వస్తుంది. అంటే మీరు అప్ టు మెచ్యూరిటీ వరకు కనుక మీరు ఉంచితే, అంటే 7 years కనుక ఉంచితే, ఓకే, మీకు వచ్చే అమౌంట్లో కూడా ట్యాక్సేషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఫస్ట్ చాయిస్ గోస్ టు ద గోల్డ్ బాండ్స్ అనమాట, గవర్నమెంట్ వాళ్ళది. సో మీకు ఇయర్లీ 2.5% వడ్డీ ఇస్తారు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత గోల్డ్ ఉందో, మీరు అమ్మేటప్పుడు గోల్డ్ మార్కెట్లో ఎంత ఉందో ఆ రేట్ తోటి మీకు అమౌంట్ గోల్డ్ బాండ్స్ క్లోజ్ చేస్తారనమాట. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా గోల్డ్ బాండ్స్ కన్సిడర్ చేయొచ్చు. రెండోది, ఒకవేళ గోల్డ్ని ప్యూర్గా ఆర్నమెంట్ రూపంలో కాకుండా గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంచుకుంటామన్న వాళ్ళు కూడా అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి. కాకపోతే గోల్డ్ దగ్గర ఉంటే ఎప్పటికైనా ఫిజికల్ థెఫ్ట్ భయం ఉంటుంది కాబట్టి దాంతో పోల్చుకుంటే బాండ్సే బెటర్ అంటాను. ఎందుకంటే మీకు 2.5% వడ్డీ అదనంగా వస్తుంది కాబట్టి. అండ్ థర్డ్ వన్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అండి. మీరు కనుక ట్రేడింగ్ అకౌంట్ కనుక్కుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా బై చేసుకోవచ్చు. ఓకే, గోల్డ్ ఈటీఎఫ్లో ఉన్న బీటీ ఏంటంటే మీరు ఒకవేళ గోల్డ్ రేటు కనుక ఒక 5-6% పెరిగింది అనుకోండి వితిన్ 1 month 2 monthsలో, ఏదన్నా స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ అసెట్స్ ఏదైనా సరే స్పైక్ అయింది అనుకోండి, ఆ టైంలో గోల్డ్ ఈజీగా ముందు పోద్ది. ఇమీడియట్లీ మీరు ఎన్కరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ మొత్తం వెయిట్ చేసే బదులు 10% కోసం 1 or 2 monthsలోనే మీకు 5% వచ్చింది అనుకోండి, వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. సో గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే అమ్మటం కొనటం చాలా ఈజీ, మిగతా ఫిజికల్ గోల్డ్తో కంపేర్ చేసుకున్న, గోల్డ్ బాండ్స్తో పోల్చుకున్న. అందుకని ఎవరికైనా పొజిషనల్ ట్రేడింగ్ చేసే ఉద్దేశం ఉంది, అప్పుడప్పుడు కొంచెం ప్రాఫిట్ని ఎన్కాష్ చేసుకునే ఉద్దేశం కనుక ఉంటే గోల్డ్ ఈటీఎఫ్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో లైవ్ మార్కెట్ ప్రైస్ కోట్ అవుతూ ఉంటుంది కాబట్టి అమ్మటం కొనటం ఈజీ అనమాట గోల్డ్ ఈటీఎఫ్లో. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి అండ్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి గోల్డ్ ఈటీఎఫ్స్ లాగా మీరు బై సెల్ చేద్దాం అనుకుంటే. అండ్ ఫోర్త్ వన్, గోల్డ్ని మ్యూచువల్ ఫండ్ రూట్లో కూడా కొనుక్కోవచ్చండి. మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతున్న మనం ఎస్ఐపి రూట్లో మంత్లీ 1000 దగ్గర నుంచి 5000 ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. గోల్డ్లో మనం ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో యావరేజ్ మీద మీకు 10% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గోల్డ్ని మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ కొంచెం రిస్కీ ఉన్నోళ్ళు, ఓకే, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తెలిసిన వాళ్ళు కనుక అయితే గోల్డ్ ఫీచర్స్, గోల్డ్ ఆప్షన్స్ని కమోడిటీ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు టెక్నాలజీస్ ఉండి లివరేజ్కి ఇష్టపడే వాళ్ళైతే, కొంచెం రిస్కీ ప్రొఫైల్స్ అయితే గోల్డ్లో కూడా మీరు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం ద్వారా కూడా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లిస్ట్ చేసిన గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ బిస్కెట్స్ లేదా గోల్డ్ కాయిన్స్ దీంట్లో, అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్, ఓకే, అండ్ గోల్డ్ బాండ్స్, వీటన్నిటితో ఏది బెస్ట్ ఒకటే చూజ్ చేసుకుందాం అనుకుంటే దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఎన్ని సంవత్సరాలు మీరు మార్కెట్లో ఉందాము అనుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మీరు కనుక 5-6 years ఉందాము మార్కెట్లో అనుకుంటే డెఫినెట్గా గోల్డ్ బాండ్స్ ఇది బెస్ట్. 2.5% వడ్డీ ప్లస్ అప్పట్లో మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్లో వస్తుంది అది.
లేదు పొజిషనల్ ట్రేడింగ్ లాగా అప్పుడప్పుడు బై సెల్ చేస్తూ ఉంటాను ఎవ్రీ 5% అలా అనుకున్నప్పుడు డెఫినెట్గా గోల్డ్ ఈటీఎఫ్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండిట్లో మీకు బెస్ట్గా ఉంటుందన్నమాట. బట్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్ట్ చేయండి. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉన్న అసెట్ అంటే డెఫినెట్గా గోల్డ్ అండి. మిగతా ఈక్విటీతో కంపేర్ చేసుకున్నా, లేదా క్రిప్టో కరెన్సీతో కంపేర్ చేసుకున్నా, లేదా రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకున్నా డెఫినెట్గా గోల్డ్ ఈజీగా లిక్విడిటీ ఉంటుంది, ఈజీగా బై సెల్ చేసుకోవచ్చు, అండ్ డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ, అండ్ ఇయర్లీ మీకు యావరేజ్ మీద 10% అలా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ టైం గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మనం చెప్పిన ఈ పారామీటర్లు కన్సిడర్ చేసేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.